తెలంగాణలో స్థానిక సమరం త్వరలోనే జరగబోతోంది. లోకల్ వార్ కోసం అధికార ప్రతిపక్షాలు కసరత్తు ప్రారంభించాయి. కాంగ్రెస్ తన హామీలు నెరవేర్చడానికి కుస్తీలు పడుతోంది. అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టిగా నిర్ణయించుకుంది. క్యాడర్లో ధైర్యం నింపడానికి, పార్టీని మళ్లీ బలోపేతం చేసుకోవడానికి ఇదే అవకాశమని భావిస్తోంది. ఇంతకీ బీఆర్ఎస్ లోకల్ ప్లాన్ ఏంటి? వాచ్ ఇట్. 2 నెలల్లో జరగబోతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ దీనిపై నాయకులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే పార్టీ నేతలతో ఓ మీటింగ్ పెట్టే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పాల్గొనబోతున్న రెండో ఎన్నికలు కావడంతో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. బీఆర్ఎస్ కు గ్రామ స్థాయిలో క్యాడర్ ఇప్పటికీ బలంగా ఉంది. క్యాడర్ తో ముఖాముఖి సమావేశాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీనికంటే ముందుగా ముఖ్య నేతలు, నియోజకవర్గ పార్టీ నేతలతో మీటింగ్ నిర్వహించి వారికి బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. ఆ తర్వాత గ్రామ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి బలంగా ఉన్న నేతలను బరిలోకి దింపి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేందుకు ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,700 పైచిలుకు గ్రామ పంచాయతీల్లో సాధ్యమైనన్ని ఎక్కువ పంచాయతీలు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఆ దిశగా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ముందుకు వెళ్లాలని గులాబీ పార్టీ వాస్ నిర్ణయించుకున్నారు. రానున్న 2 మాసాల్లోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల నేపథ్యంలో పార్టీని సన్నద్ధం చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై చాలా త్వరగానే వ్యతిరేకత ప్రారంభమైందని, ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్చకపోవడంతో పాటుగా స్థానికంగా ఉన్న సమస్యలు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. వీటినే గ్రామ పంచాయతీ స్థాయిలో బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ ఎన్నికలకు వాటిని అస్త్రాలుగా మలుచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ఈ అంశాలపై నేతలతో మాట్లాడినట్టు సమాచారం. గ్రామ పంచాయతీల్లో ఉన్న సిబ్బంది వేతనాలు, పంచాయతీల పరిధిలో నెలకొన్న సమస్యలు, రైతు సమస్యలు ప్రధాన అజెండాగా స్థానిక ఎన్నికల్లో ఫైట్ చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అధికారం కోల్పోవటం, పార్లమెంటు ఎన్నికల్లో 0 ఫలితాలతో గులాబీ పార్టీ శ్రేణులు డేలా పడ్డాయి. మళ్లీ పార్టీని పునరుజ్జీవింపజేయటానికి స్థానిక ఎన్నికల పోరాటం సరైందని బీఆర్ఎస్ భావిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను లైట్ గా తీసుకోకుండా అధికార కాంగ్రెస్ కు గట్టి ఫైట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి నుంచే దూకుడుగా వెళ్లి పంచాయతీ ఎన్నికల్లో దూసుకు వెళ్లే విధంగా కేసీఆర్ వ్యూహరచన సాగిస్తున్నారు.